Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 2, verse 25. నేటి దినం ధ్యానం కొరకై నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనం నుంచి తీసుకొనబడింది. God had respect unto them. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. Today we are going to see why we face wilderness experiences in our life. ఎందుకు మనము అరణ్య యాత్ర అనుభవాల్ని మన జీవితాల్లో చూస్తుంటాం, వెళ్తుంటామనే సంగతి మనం నేడు చూడనన్నాం. I fully believe some of you are going through wilderness experiences. నేను ఖచ్చితంగా పరిపూర్ణంగా నమ్ముతున్నాను, మీలో కొంతమంది ఈ విధమైనటువంటి అనుభవాలు గుండా వెళ్తుంటారు. You came out of Egypt. మీరు ఐగుప్తు నుంచి వచ్చారు, you are saved, మీరు రక్షించబడ్డారు. but now the experience is wilderness experience. ఇప్పుడు మీరు వెళ్తుండేటటువంటి అనుభవం ఏమో అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్న అనుభవం. So why it is like that? ఎందుకు అది ఆ విధంగా ఉంది? Where God is when we face problems, మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉండేటప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, and how God uses our wilderness experiences to fulfill his promises in our life. ఏ విధంగా మన అరణ్య యాత్ర అనుభవాల్ని దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చేదానికి వాడుకుంటాడు. Carefully you hear. మీరు చాలా జాగ్రత్తగా వినండి. We all know by experience that after a person truly turns to Christ, there is usually a short period of joy and blessing. మనకి తెలుసు కదా, క్రీస్తు వైపుకి ఎవరైతే ఒక వ్యక్తి తిరుగుతాడో అప్పుడు ఆయనకి కొంతకాలం ఎంతో ఆనందము సంతోషం అనేది కొద్దిపాటి కాలం ఉంటుంది. After a person is born again, ఒక వ్యక్తి ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత, and after he truly turns to Lord Jesus, ఆయన నిజంగా యేసుక్రీస్తు వైపుకి తిరిగినప్పుడు, in whatever he is doing and whatever he is planning, for few days there will be joy and blessing everywhere. ఆయన ఏం చేస్తూ ఉన్నా, ఏం ప్రణాళిక చేస్తూ ఉన్నా కొంతకాలం వరకు ఎంతో ఆనందం సంతోషం ఉంటుంది. Everything seems to be so wonderful and new. ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగాను నూతనంగాను ఉన్నట్టు అనిపిస్తుంది. But the scripture teaches us that అయితే లేఖనాలు తెలియజేస్తున్న మాటలేంటంటే, after this short period of joy and blessing, we will eventually enter a dry wilderness. ఈ యొక్క కొద్దిపాటి కాలం మనం ఆనందం సంతోషాన్ని కలిగిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ యొక్క అరణ్య యాత్ర అనుభవం గుండా ప్రయాణం చేస్తామని. It is all a totally unpleasant experience. మనకి ఎంతో అసలు అసౌకర్యంగా ఉండేటటువంటి వాతావరణము అనుభవం అది. Instead of prosperity there will be trials, there will be pressures. ఈ యొక్క వృద్ధి కంటే ఈ యొక్క కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. Your peace will be assaulted by all kinds of negative emotions and thoughts. నీకుండేటటువంటి యొక్క ప్రతికూలమైనటువంటి భావోద్రేకాలు, తలంపులు బట్టి నీకుండేటటువంటి సమాధానం కలవరంలో ఉండేట్టు అనిపిస్తుంది. It's a test. అది ఒక పరీక్ష సమయం. But God has promised that you will never be tempted beyond your ability to endure. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, నువ్వు శోధించగలిగిన దానికంటే కూడా, సహించగలిగిన దానికంటే కూడా ఎక్కువ శ్రమని, ఎక్కువ శోధనని కానీ అనుగ్రహింపడు. It is a situation where you wonder if God ever cared for you. నీకు ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు ఎల్లప్పుడూ దేవుడు నీ పట్ల పట్టించుకుంటున్నాడనే సంగతి చూసిన ఆశ్చర్యానికి గురవుతావు. You will have a question, is God is caring for me? అసలు దేవుడు నా పట్ల పట్టింపు కలిగి ఉంటున్నాడని నీకు ఒక ప్రశ్న వస్తుంది. And if you ever will have the fulfillment of the promises of God in your life, అంటే నీ జీవితంలో దేవుడు యొక్క వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తాడనేటటువంటి ప్రశ్న. that experience is known as wilderness experience. ఆ అనుభవాన్ని ఏమంటారంటే అరణ్య యాత్ర గుండా వెళ్ళే అనుభవం. How long I have to roam here? అసలు ఎంతకాలం నేను ఇంకా తిరుగుతుండాలి ఇట్లా? He promised me that. నాకు దాన్ని వాగ్దానం చేశాడు. He promised me Canaan. నాకు కానాను వాగ్దానం చేశాడు. 1 year over. ఒక సంవత్సరం అయిపోయింది. 2 year over. 2 సంవత్సరాలు అయిపోయినాయి. How long? ఎంతకాలం ఇంకా? Where is God? ఎక్కడున్నాడు అసలు దేవుడు? Wilderness experience. అరణ్య యాత్ర అనుభవాలు. If we see the brief history, మనము క్లుప్తమైనటువంటి చరిత్ర మనం చూస్తే, Moses was brought up in King Pharaoh's palace as a prince. ఈ మోషే చూస్తూ వచ్చినట్లయితే ఒక రాకుమారుడిగా ఫరో రాజభవనంలో పెరుగుతూ వచ్చాడు. He being an Israelite stepped out on his own to become the deliverer of Israel. ఆయన ఇశ్రాయేలీయుడిగా ఆ యొక్క రాజభవనంలో నుంచి అడుగు బయటకు వేశాడు, ఒక విమోచకుడుగా విడుదలిచ్చేవాడుగా. So he wanted to become. ఆయన కావాలనుకున్నాడు ఆ విధంగా విమోచకుడుగా. And one Israelite and one Egyptian were fighting. ఒక ఇశ్రాయేలుడు, ఒక ఐగుప్తీయుడు పోట్లాడడాన్ని చూశాడు. And Moses acted in haste and killed that Egyptian. మోషే ఎంతో వేగిరపడి త్వరపడి ఏం చేశాడంటే ఐగుప్తీయుడిని చంపేశాడు. So in 15 minutes I cannot close all these things, I cannot explain. నేను ఈ 15 నిమిషాలు ఈ సంగతులని నేను వివరించలేను. So Moses had to run away from Egypt. మోషే ఐగుప్తుకి పారిపోవాల్సి వచ్చింది. So what we learn from these incidents? ఈ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? Haste is waste.
త్వరపడడం అనేది వృధా చేసుకోవడమే. Now here is a man with advanced knowledge and science. ఎంతో గొప్ప శాస్త్ర ప్రవీణత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. He is an experienced man in literature. ఆయన యొక్క సంఖ్యాపర ఈ యొక్క వాంగ్మయంలో చూసినట్లయితే ఆయన నేర్పరి. He is a war hero. ఆయన యుద్ధ శూరుడు. Philosophy, culture and all these things. Yes, he is expert. ఆయన చూస్తే ఈ నాగరికత, తర్వాత చూసినట్లయితే ఫిలాసఫీ, వీటన్నిటిలో చూస్తే ఆయన ఎంతో నిపుణత కలిగిన వాడు. Such a man just surviving for life in the desert today. అటువంటి మనుషుడు ఈ దినాన తన బ్రతుకు కొరకు ఎడారిలో ఆయన వెళ్తూ ఉన్నాడు. What is the reason? ఏంటి కారణము? Hastiness. త్వరపడ్డమే. He is living with his father-in-law. ఆయన తన మామతో నివాసం చేస్తున్నాడు. He is raising a couple of children. ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఆయన కలిగి ఉన్నాడు, పెంచుతూ ఉన్నాడు. And he is watching sheep that belongs to his father-in-law. తన మామకు చెందినటువంటి మందను ఆయన కాస్తూ ఉన్నాడు. All his dreams, all his visions in life are shattered. ఆయన కలిగినటువంటి దర్శనాలు, ఆయన కలిగినటువంటి కళలు, ఆయన కలిగినటువంటి గురులు అన్నీ కూడా కనుమరుగైపోయినాయి, చల్లా చెదరైపోయినాయి. This is called wilderness experience. దీన్నే ఏమంటారంటే అరణ్య యాత్ర అనుభవం అంటారు. Remember one thing. ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. Our wilderness experience, if you are a true child of God, it is for a purpose. ఒకవేళ నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే మనం వెళ్తూ ఉండేటటువంటి అరణ్య యాత్ర అనుభవం అనేటటువంటి ఒక ఉద్దేశం కొరకు. Moses, through a 40-year wilderness experience, God has prepared him to lead his people out of Egypt. ఈ మోషే యొక్క 40 సంవత్సరాల యాత్ర యొక్క అరణ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అరణ్య యాత్ర సంవత్సరాలని దేవుడు తన ప్రజలైనటువంటి వారిని నడిపించడం కొరకు ఆయన్ని సిద్ధం చేస్తూ వచ్చాడు. And the wilderness experience was a training period for Moses for a greater calling. ఈ యొక్క అతి గొప్ప పిలుపు కొరకు ఈ యొక్క అరణ్య యాత్ర అనుభవం, ఆ సంవత్సరాలు, ఆ కాలం అనేది ఆయనకి ఎంతో శిక్షణ కాలంగా ఉంటూ వచ్చింది. Why does God lead us through the wilderness experiences? ఎందుకు ఆ యొక్క అరణ్య యాత్ర అనుభవాలు గుండా తీసుకెళ్తూ వచ్చాడు దేవుడు? God leads us to the desert to humble us. ఎందుకు దేవుడు మనల్ని ఆ యొక్క ఎడారి లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తాడంటే మనల్ని దీనులుగా చేయడం కొరకు, to test us, మనల్ని పరీక్షించడం కొరకు. Understand, God is testing your heart in your wilderness experience. నీ యొక్క అరణ్య యాత్ర అనుభవంలో నువ్వేం గ్రహించాలంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడనే సంగతి నువ్వు గ్రహించాలి. Let us forget our past mistakes and failures. గతంలో మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పిదాలను వాటిని మనం మర్చిపోవాలి. Moses was probably thinking about his past failure in the desert and could not forgive himself for making a grave mistake of killing that Egyptian. ఒక ఐగుప్తుని నేను చంపాను కదని తన యొక్క గాత పాపాన్ని బట్టి తను ఎంతగానో తాను క్షమించుకోలేకుండా అరణ్య యాత్రలో ఉండేటటువంటి సమయాల్లో అవే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. And God taught Moses how to deal with his failures in the desert. ఆ యొక్క అరణ్య యాత్రలో విఫలం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని సంధించాలి, ఏ విధంగా దాన్ని అధిగమించాలనే సంగతులు దేవుడు బోధిస్తూ వచ్చాడు. God taught Moses how to deal with his past memories. గతంలో తను కలిగినటువంటి జ్ఞాపకాలతో ఏ విధంగా సంధించాలనే సంగతులను కూడా దేవుడు అరణ్య యాత్రలో తెలియజేస్తూ వచ్చాడు. Finally, God taught Moses how to forgive himself and make him whole again. ఏ విధంగా తాను క్షమించుకోవాలి, పరిపూర్ణంగా తన్ని ఏ విధంగా కాగలగాలి, పరిశుద్ధంగా అనే సంగతిని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. So this is a very important lesson. God takes us through the wilderness experience with a purpose. దేవుడు మనల్ని అరణ్య యాత్ర అనుభవం గుండా ఒక ఉద్దేశం ప్రకారం తీసుకెళ్తాడనే సంగతి ఎంతో గొప్ప పాఠంగా ఉంటూ ఉన్నది. రెండవదిగా God is with us in the wilderness. రెండవదిగా చూస్తే అరణ్య యాత్రలో దేవుడు మనతో ఉంటాడు. I want to tell you that God is with us in our wilderness experience. ఆ యొక్క అరణ్య యాత్ర అనుభవంలో దేవుడు మనతో పాటు ఉంటాడనే సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. See what Moses says after he has overcome the wilderness experience. ఆ యొక్క అరణ్య యాత్ర అనుభవాన్ని అధిగమించిన తర్వాత మోషే ఏం చెప్తున్నాడో చూడండి. Moses is singing about himself before his death. తన యొక్క మరణానికంటే ముందు మోషే తాను కీర్తన పాడుతూ ఉన్నాడు. Deuteronomy 32, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో verses 10 and 11. 10-11 వచనాల్లో No, what he is writing? ఏం రాస్తున్నాడు ఆయన? Oh, when I was going through the wilderness. నేను అరణ్య యాత్రలో వెళ్తూ ఉండేటటువంటి సమయంలో Oh, you were with me. నీవు నాతో ఉంటివి. Even when you go through the wilderness experience, God shields you, God encircles you. నీవు అరణ్య యాత్రలో వెళ్తూ ఉండేటప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. దేవుడు నీ చుట్టూ ఒక వలయం లాగుండి ఆయన నీ పట్ల పట్టింపు కలిగి ఉంటాడు. God guards you. దేవుడు నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు. God guides you. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. And thirdly, మూడవదిగా also remember that God never forget his promises. దయచేసి ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు. When we are going through wilderness experiences, మనం అరణ్య యాత్ర అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు we often think that God is slack in keeping his promises. మనం తరచుగా అనుకుంటుంటాం కదా, దేవుడు తన యొక్క వాగ్దానాలు నెరవేర్చడంలో ఆలస్యం చేస్తున్నాడు అని. Moses also probably felt the same way.
మోషే కూడా బహుశా అటువంటి అనుభూతి కూడా వెళ్ళి ఉండొచ్చు. But deep within God was working to fulfill his promises. అయితే తనలో లోపల లోతుగా దేవుడు తన వాగ్దానం నెరవేర్చేటటువంటి దిశగా పనిచేస్తూ Do you వస్తున్నాడు. know what God has done? దేవుడు ఏం చేశాడో తెలుసా? In Exodus 2:23, నిర్గమకాండం 2:23 during that long period, the king of Egypt died. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. That king has to die. ఆ రాజు చచ్చిపోవాలా? Yeah, if Moses goes to that king during that time, ఒకవేళ మోషే ఆ రాజు ఉండేటటువంటి ఆ కాలంలో ఎల్లుంటే things would be different. పరిస్థితులు వేరుగా ఉండేటివి. Yeah, so it is what it is written. ఏమి రాయబడింది ఇక్కడ? God is working. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. King of Egypt died. ఐగుప్తు రాజు చనిపోయినాడు. Not only that, అంత మాత్రమే the కాదు, difficulties of the Israelites increased. ఈ ఇశ్రాయేలు ప్రజల కష్టాలు ఎక్కువైపోతూ వచ్చినాయి. Same 23 verse. ఇదే 23 వచనంలో The Israelites groaned in their slavery and cried out, and their cry for help because of their slavery went up to God. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. They have to cry. వారు మొరపెట్టాలా? They must become praying people. అంటే వారు ప్రార్థన చేసే ప్రార్థన యోధులు కావాలా? They should understand the importance of God. దేవుని యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తెరగాల. Moses would have heard about the plight of his people back in Egypt. వారు ఐగుప్తులో ఉండేటటువంటి సమయంలో వారు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారనే సంగతిని మోషే విన్నాడు, చూశాడు. Moses wanted to do something. మోషే ఏదో చేయాలని అనుకున్నాడు. But at that time he was helpless. అటువంటి సమయంలో ఆయన చూస్తే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. Without power. శక్తి లేకుండా He totally relied on God. ఆయన పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడుతూ Then if వచ్చాడు. you read verses 24 and 25, 24-25 వచనాలు మనం చూస్తే God heard their groaning and he remembered his covenant with Abraham, with Isaac and with Jacob. So God looked on the Israelites and was concerned about them. దేవుడు వారి మూలుగుళ్ళు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. God heard. దేవుడు విన్నాడు. God remembered. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. God looked. దేవుడు చూశాడు. And God was concerned. దేవుడు వారి విషయమే పట్టింపు కలిగి ఉన్నాడు. God worked in Moses' life and also God worked in Egypt simultaneously to fulfill his purposes. తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు మోషేలో దేవుడు పనిచేస్తూ వచ్చాడు. మోషే ఐగుప్తులో కూడా పనిచేస్తూ వచ్చాడు. God worked in Moses' life in relation to the condition in Egypt. ఐగుప్తులో ఉండేటటువంటి ఆ పరిస్థితులను బట్టి మోషే జీవితం ద్వారా దేవుడు పనిచేస్తూ వచ్చాడు. God saw the need of the Israelites and fulfilled the promises on Moses. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఉండేటటువంటి పరిస్థితిని దేవుడు చూస్తూ వచ్చాడు. మోషే ద్వారా దేవుడు ఆ వాగ్దానాలని నెరవేరుస్తూ వచ్చాడు. See, just think of it. చూడండి, దీని గురించి కొంచెం ఆలోచించండి. Moses could have been delivered from Midian and brought back to Egypt as a king, but God uses Moses as deliverer, the children of Israel, to take out of bondage. అయితే ఈ యొక్క మిద్యాన్లోనే ఈ యొక్క మోషే విమోచకుడిగా ఉండి అక్కడే ఉండొచ్చు. అయితే God can bring Moses from Midian to Egypt. మోషేని దేవుడు ఏం చేస్తుండొచ్చు అంటే మిద్యాన్ నుంచి తీసుకొని వచ్చుండొచ్చు ఐగుప్తుకి. And he can make him a king. మరలా ఆయన్ని రాజుగా ఆయన చేస్తుండొచ్చు. అయితే God has not done like that. అయితే దేవుడు అట్లా చేయలేదు ఆయన్ని. God wanted Moses to be a deliverer. అయితే మోషే ఒక విమోచకుడిగా విడుదలిచ్చేవాడిగా ఉండాలని దేవుడు చూస్తూ వచ్చాడు. We must use every blessing God and every deliverance that God gives for the benefit of the people of God. అయితే దేవుడు ఇచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదము, దేవుడు ఇచ్చేటటువంటి ప్రతి వాగ్దానము, ప్రతి విడుదల, విమోచన కూడా దేవుని ప్రజల కొరకు దేవుడు చేస్తున్నాడు. We must use them. మనం వాటిని ఉపయోగించుకొని వాడుకోవాలి. Use them for the church of God. దేవుని యొక్క సంఘం కొరకు మనం వాటిని వాడుకోవాలి. God heard their cries and had respect unto them. దేవుడు వారి మొరను విన్నాడు, వారి మొర యందు లక్ష్యం ఉంచాడు. And he delivered them. వారిని విడిపించి విమోచించాడు. So in conclusion, ముగింపులో, are you in the wilderness experience this morning? ఈ ఉదయకాల సమయంలో నువ్వు అరణ్య యాత్ర అనుభవం గుండా వెళ్తున్నావా? And there is no sign of relief or hope. అసలు ఏ విధమైనటువంటి దీని నుంచి బయటపడతామనేటటువంటి సంగతి కానీ నిరీక్షణ కానీ నీకు లేకుండా ఉందా? But understand that God is working in your life. అయితే అర్థం చేసుకో, దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడు. Anyone who has gotten anywhere in God has gone through at least, everybody who is born again, at least they have gone through one wilderness experience. తిరిగి జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కనీసం 1-2 సార్లు అయినా ఈ అరణ్య యాత్ర అనుభవం గుండా వెళ్తుంటారు. Our Lord Jesus Christ also went through wilderness experience. మన యేసుక్రీస్తు ప్రభు కూడా అరణ్య యాత్ర అనుభవం గుండా వెళ్తూ వచ్చాడు. And he showed us how to pass through it successfully. ఏ విధంగా వాటిలో విజయవంతంగా వెళ్ళాలనేది ప్రభు మనకు మాదిరిగా చూపించాడు. After his baptism, ఆయన బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినాక, and his anointing with the Holy Spirit, the scriptures say
he was led by the Spirit into the wilderness. ఆయన ఆత్మచేత అరణ్యమున కొనిపోబడనని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. See Luke 4th chapter, దయచేసి చూద్దాం లూకాసు వార్త 4వ అధ్యాయంలో. first 2 verses. లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, Jesus, full of the Holy Spirit, returned from Jordan and was led by the Spirit into the desert, ఆయన where for 40 days he was tempted by the devil. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. He ate nothing during those days, ఆ దినములో ఆయన ఏమీ తినలేదు. and at the end of them he was very hungry. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు. The wilderness experience prepared Jesus for a great ministry that he did. యేసుక్రీస్తు ప్రభు అరణ్యయాత్ర అనుభవంలో దేవుడు ఆయన ఎంతగానో సిద్ధం చేసి భవిష్యత్తులో ముందుండే పరిచర్య కొరకు సిద్ధం చేస్తూ The వచ్చాడు. wilderness experience of Moses prepared him for a great ministry as well. ఇదే విధంగా మోషే వెళ్ళినటువంటి అరణ్యయాత్ర అనుభవం ద్వారా దేవుడు ఆయన్ని గొప్ప పరిచర్యకు ఆయన్ని సిద్ధం చేస్తూ వచ్చాడు. One more thing, మరొక సంగతి, the length of time of a wilderness experience can vary from 40 days to 40 years. అయితే ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క అరణ్యయాత్ర అనుభవం అనేటటువంటిది 40 సంవత్సరాల నుంచి 40 రోజులకు వచ్చింది. రోజుల వరకు సాగొచ్చు. 40 రోజుల వరకు సాగొచ్చు. In the life of Jesus it is 40 days, in the life of Moses it is 40 years. అయితే మోషే యొక్క జీవితంలో చూస్తే 40 సంవత్సరాలు, యేసు ప్రభు జీవితంలో చూస్తే 40 రోజులు. So don't give up in the midst of trials. అయితే శోధనలు, శ్రమలు, కష్టాలు వచ్చిన మధ్యలో విడిచిపెట్టద్దు. It is necessary that you pass through seasons of trials. ఇటువంటి శోధన సమయాల్లో కష్టకాలాలు కూడా నువ్వు వెళ్ళి తీరాల్సిందే. But God is there for you to strengthen you and to uphold you. అయితే నిన్ను ఎత్తి పట్టుకోవడం కొరకు, నిన్ను బలపరచడం కొరకు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. And he will have respect upon you and your cries. నీ మీద నీవు పెట్టేటటువంటి మొరల మీద దేవుడు లక్ష్యం ఉంచేవాడిగా ఉంటాడు. No, it can be of any time duration. అది ఏ సమయమైనా ఎంతకాలమైనా కావచ్చు. God will be with you. దేవుడు నీతో ఉంటాడు. It is with a purpose. ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు ఆ విధంగా You అనుమతించాడు. can claim God's promises. దేవుని యొక్క వాగ్దానాలను చేపట్టొచ్చు. May God bless you and strengthen you during these tough days in your life. నీ జీవితంలో వచ్చేటటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నిన్ను ప్రోత్సహించి నిన్ను బలపరచును గాక. Today you may be going through wilderness experience. నేటి దినాన్ని నువ్వు అరణ్యయాత్ర అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావు. You came out of Egypt. నువ్వు ఐగుప్తు నుంచి బయటకు You are వచ్చినావు. a child of God. నువ్వు దేవుని బిడ్డవి. Oh, for few days it was all right. కొన్ని దినములు బానే ఉంటూ వచ్చింది. Oh, Bara was there, bitterness, but God has changed the situation. అయితే మారా అనేటటువంటి చేదైన అనుభవం వచ్చింది. దేవుడు దాన్ని మధురంగా God మార్చేశాడు. brought you to Elim. దేవుడు ఎలిమికి తీసుకొచ్చాడు. But again wilderness experience started. మరలా అరణ్యయాత్ర అనుభవం ఆరంభమైంది. All the 70 palm trees and 12 fountains are gone. అక్కడ ఉండేటటువంటి 75 చెట్లు, 12 నీటి బొగ్గులు వెళ్ళిపోయినాయి. Now try wilderness. ఇప్పుడు ఎండిన ఎడారి You అనుభవం. may be like that. నీ జీవితంలో అలా That ఉండొచ్చు. experience can be for 40 days or 40 years. అటువంటి అనుభవం అనేది 40 రోజులు ఉండొచ్చు, లేదా 40 సంవత్సరాలు కావచ్చు. But don't get discouraged. అయితే నిరాశ నిస్పృహకు లోను కావద్దు. 3 things we learned. 3 సంగతులు మనం నేర్చుకున్నాం. Your wilderness experience is with a purpose. నీవు వెళ్తుండేటటువంటి అరణ్య యాత్ర అనేటటువంటిది ఒక అనుభవము, ఒక ఉద్దేశం ప్రకారం. And secondly, రెండోది, a person is with you. That is, Lord Jesus Christ is with you even in the wilderness. It is written, God went with them. దేవుని వాక్యం రాయబడింది కదా, దేవుడు వారితో పాటు నడిచిన, వారితో పాటు వెళ్ళాను. కాబట్టి అరణ్య యాత్ర అనుభవంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు నీకు తోడుగా ఉంటున్నాడు. The pillars itself speaks of, yes, the presence of God. ఆ యొక్క స్తంభములే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని గురించి మాట్లాడుతున్నాయి. Pillar of fire, pillar of cloud, ఈ యొక్క అగ్ని స్తంభము, మేఘ స్తంభము, guiding pillars, ఆ నడిపించేటటువంటి స్తంభాలు, protecting pillars. కాపాడి భద్రపరిచే స్తంభాలు. Oh, they speak of the presence of God. ఇవన్నీ దేవుని సన్నిధిని గురించి మాట్లాడుతున్నాయి. A person is with you. ఒక వ్యక్తి మీతో ఉన్నాడు. It is with a purpose. ఒక ఉద్దేశం ప్రకారం. And a person is with you. ఒక వ్యక్తి నీతో ఉన్నాడు. Thirdly, మూడోది, his promises are with you. ఆయన వాగ్దానాలు కూడా నీతో ఉన్నాయి. Don't get tired. ఏ విధమైనటువంటి అలసిపోవద్దు. Even through the wilderness experience, God want to provide and protect you, guide you and guard you. చూడండి, ఈ యొక్క అరణ్యయాత్ర అనుభవంలో కూడా దేవుడు నిన్ను కాపాడాలని, నిన్ను భద్రపరచాలని, నీకు కావాల్సినటువంటి సదుపాయాలు, ఏర్పాట్లన్నీ చేసి నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Suddenly I got a small thought I will share with you. అకస్మాత్తుగా నాకు ఒక తలంపు వచ్చింది, నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 3 minutes. బహుశా 2-3 నిమిషాల్లో. By helping an Israelite, Moses faced this wilderness experience. ఈ యొక్క ఇశ్రాయేలుడికి సహాయం చేయడం ద్వారా మోషే ఈ యొక్క అరణ్యయాత్ర అనుభవం గుండా He వెళ్ళాల్సి delivered that Israel from the Egyptian. చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలుని ఆయన ఐగుప్తు నుంచి విడిపించాడు. By helping the other person, he went to the wilderness. ఆయన వేరే వ్యక్తికి సహాయం చేయడం దాన్ని బట్టి ఈయన అరణ్యయాత్రకు వెళ్ళాల్సి వచ్చింది. Sometimes
If we do like that, కొన్ని సందర్భాల్లో మనం అట్లా చేస్తుంటే then we will come to a conclusion. మనం ఒక ముగింపులోకి వస్తాం. Let us not help anybody. లేదు ఇంకెవరికి ఏం సహాయం చేసేది Let లేదు, them die. వాళ్ళు సస్తే సావని. God allowed it. దేవుడు అనుమతించాడు. Once I helped and I am suffering. ఒకసారి నేను సహాయం చేశాను, నేను ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను. And many times we think like that. చాలా సందర్భాల్లో మనం అట్లా అనుకుంటాం. It should not be like. అలా ఉండకూడదు. Do you know why? ఎందుకో తెలుసా? Suddenly this thought came. అకస్మాత్తుగా ఈ తలంపు దేవుడు ఇచ్చాడు. After going to Midian, మిద్యానికి వెళ్ళిన తర్వాత once again the same situation is there. మరొకసారి కూడా అదే పరిస్థితి ఎదురైంది What ఆయనకి. is that? ఏంటది? Jethro's daughters, that is Zipporah and others, they are drawing water for the flocks. ఈ యొక్క ఇతరు కుమార్తెలైనటువంటి సిప్పోరా మిగిలినటువంటి వారి బావిలో నుంచి నీరు ఆ మందరికి చేస్తూ These ఉన్నప్పుడు girls are drawing water. ఈ అమ్మాయిలేమో నీళ్లు చేస్తూ ఉన్నారు. And suddenly the enemies came and stopped. అకస్మాత్తుగా శత్రువులు వచ్చారు, ఆపేశారు. Again the same situation. మరలా అదే పరిస్థితి. What to do? ఇప్పుడు ఏం చేయాలా? Shall I help these girls? ఈ అమ్మాయిలకి నేను సహాయం చేయాలనా? Shall I attack those enemies? ఆ శత్రువుల మీద నేను దాడి చేయాలనా? And suddenly the past memory may be blinking in his mind. అకస్మాత్తుగా తన గతంలో ఉండేటటువంటి అది జ్ఞాపకం వచ్చి ఉంటది. Already I helped somebody. Now I am in the wilderness. అరే నేను ఒకడికి ఇంతకుముందు సహాయం చేశాను, దాన్ని బట్టి అరణ్యానికి వచ్చాను. From the palace I came to the wilderness. ఇప్పుడు నేను రాజభవనంలో నుంచి చూస్తే ఈ యొక్క అరణ్యానికి వచ్చేసాను. And why should I help them? నేను ఎందుకు వీరికి సహాయం చేయాలా? No, if I help them, one more trouble may come. లేదా నేను వారికి సహాయం చేస్తే ఇంకొక కష్టం నాకు రావచ్చు. That thought must have come. బహుశా తలంపు వచ్చుండొచ్చు. But Moses is a man of God. అయితే మోషే దైవజనుడు, Well trained by the mother and father. తన తల్లి తండ్రి చేత చక్కగా తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి. Though he faced bitter experience because of the past help he did, ఆయన గతంలో చేసినటువంటి సహాయాన్ని బట్టి తను చేదైనటువంటి అనుభవం గుండా వెళ్ళినప్పటికీ he never stopped doing the help the second time. రెండోసారి సహాయం చేయడం కొరకు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎదురు చూడలేదు, ఆ విధంగా ఆగలేదు, చేశాడు. And he went there. ఆయన అక్కడికి వెళ్ళాడు, Helped that Zipporah and others. సిప్పోరా మిగిలినటువంటి వారికి సహాయం చేశాడు. And he drove away the enemies. ఆ శత్రువుని తరిమేశాడు, And he helped them. వారికి సహాయం చేశాడు. Once again he did help. మళ్ళా రెండోసారి కూడా ఆయన సహాయం చేశాడు. Do you know what has happened? ఏం జరిగిందో తెలుసా? God saw it. దేవుడు చూశాడు దాన్ని. The second help brought him a wife and family. రెండో సహాయమే ఆయనకి భార్యని కుటుంబాన్ని తీసుకొచ్చింది, పిల్లల్ని. So never be tired of helping people. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు అలసిపోవద్దు. I helped that person, he became my enemy, so I don't want to help anybody. Don't say like that. లేదు పలానా ఆయనకి నేను సహాయం చేశాను, వాడే నా శత్రువు అయిపోయినాడు, ఇక నేను ఎవరికి సహాయం చేయను అనుకోవద్దు. And I brought him to this place and he drove me out. నేనే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాను, వాడే నన్ను బయటికి గెంటేశాడు. So వాడే. So, but don't do like that. ఆ విధంగా చేయకండి. I don't want to help anybody. లేదు నేను ఎవరికి సహాయం చేసేదే లేదు. The second help may bring you a wife. The second help may bring you a house. రెండో సహాయం అనేటటువంటిది భార్యను తీసుకురావచ్చు, రెండో సహాయం అనేది గృహాన్ని, ఇంటిని కూడా తీసుకురావచ్చు. He could dwell there for 40 years. ఆయన అక్కడ 40 సంవత్సరాలు నివాసం చేయగలుగుతూ వచ్చాడు. That's what Paul is writing. అదే పౌలు రాస్తూ అంటాడు, Let us not be weary in well doing. మనం మేలు చేయట్లో విసుగవద్దు అంటాడు. Yeah, this is suddenly I got this thought. అకస్మాత్తుగా నాకు ఈ తలంపు వచ్చింది. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, after we are born again, few days are, oh Lord, very pleasant days. ప్రభువా, మేము తిరిగి జన్మించిన తర్వాత కొన్ని రోజులు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి దినాలు. We were enjoying heaven upon earth. మేము భూమి మీదనే పరలోకాన్ని అనుభవిస్తూ వచ్చాం. But suddenly something has happened. అకస్మాత్తుగా ఏదో ఒకటి సంభవించింది. We helped somebody, but we have landed in wilderness. ప్రభువా, మేము వేరే వారికి ఎవరికో సహాయం చేస్తూ వచ్చాం, మేము అరణ్యంలోనికి వచ్చాం. It may not be because of our fault. అదేదో మా తప్పిదాన్ని బట్టి కాదు కానీ, But oh Lord, help us to understand why you are taking through these experiences. ప్రభువా, ఎందుకు ఇటువంటి అనుభవాలు గుండా మీరు తీసుకెళ్తున్నారు, వీటిని మేము అర్థం చేసుకోవడానికి మీరే మాకు సహాయం It is చేయండి. with a purpose. ఒక ఉద్దేశం ప్రకారం ప్రభువా, And a person is with us. ఒక వ్యక్తి మాతో ఉన్నారు, And also a promise is with us. వాగ్దానం కూడా మాతో ఉంది. ప్రభువా, Help us to understand. వీటిని మేము సరిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Paul said, help us not to be weary in well doing. పౌలు అంటూ ఉన్నటువంటి విధానంలో మీరు మేలు చేయటం విసుగవద్దు అంటున్నాడు. At the right time we will reap the harvest. ప్రభా, సరైనటువంటి సమయంలో మేము పంట కోసే వారంగా ఉంటాం. Speak to us, O Lord. ప్రభా, దయచేసి మీరే మాతో మాట్లాడండి. Help us to help those people who harmed us. ప్రభా, మా కీడు చేసినటువంటి వారికి మేము సహాయం చేయడానికి, మేలు చేయడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.